రోజున దేవుని సేవలు చేయడానికి మనం నిలబడ్డాం దేవుని బిడ్డారా. కాబట్టి దేవుడు ఎక్కడ నిలబడతాడో మనకి తెలియదు. మన ద్వారా రక్షణ పొందిన వాళ్ళే మనం లెక్కలు వేసుకుంటాం, కానీ రక్షణ పొందని వాళ్ళు కూడా దేవుని లెక్కల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళ దగ్గర కూడా దేవుడు సువార్తని చేయబడుతున్నాడు, మన ద్వారా అందించబడబడుతున్నాడు. కాబట్టి ఇవి దేవుని మార్గాలు ఉన్నాయి. ఇవి ఎవరి మార్గాలు? దేవుని మార్గం. మనం అనుకుంటాము ఎవరు రక్షణ పొందుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటాము. దేవుడు అంటాడు రక్షణ పొందని వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలంటాడు. ఇది ఎవరి మార్గం చెప్పండి? దేవుని మార్గం. కాబట్టి దేవుని నడిపింపు మనం కోరుకోవాలి. ప్రభు ఈ వ్యక్తి మారడు కదా, నన్ను వెళ్ళి ఎందుకు చెప్పమంటున్నావు అని అపోస్తలుడైన పౌలు దేవుడిని ప్రశ్నించలేదు. దైవ నడిపింపులో అతడు సాగిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుని సేవకులమైన మనము దేవుని నడిపింపులో సాగిపోవాలి. దేవా నన్ను నడిపించండి. ఎక్కడ నువ్వు నడిపించాలనుకుంటున్నావు? ఎలా నడిపించాలనుకుంటున్నావు? నా ద్వారా ఏం చేయించాలనుకుంటున్నావు? ఎంతమందికి ఈ ప్రేమను అందించాలి అనుకుంటున్నావు? అదంతా కూడా నా చేత జరిగించండి, చేయించండి. నన్ను మీరే వాడుకోండి, మీరే తీసుకెళ్ళండి, మీ చిత్తం చేయండి. నీ సేవ నీ చిత్తంలో నేను చేయాలి, నీ సేవ నీ నడిపింపులో చేయాలి, నీ సేవ నీ మార్గంలో నేను చేయాలి. పూర్తిగా నా బుర్ర అక్కడ పని చేయకుండా నా బుర్రను పక్కన పెట్టి నీ ఆలోచనలు, నీ ప్రేరేపణలు, నీ తలంపులు నాకు దయచేయండి అని మనం దేవుని అడగవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్యసముల దగ్గరికి వెళ్ళడానికి పేతురుని కూడా దేవుడు అలాగే వాడుకుంటున్నాడు. అతను చక్కగా యుద్ధేల పట్టణంలో కూర్చుని ఉన్నాడు. చర్మకారుడైన సీమోన్ ఇంట్లో చక్కగా కూర్చుని వాళ్ళ భోజనం పెట్టే వరకు మిద్ది మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. ఎప్పుడు ఆకలితో, బాగా ఆకలితో ఉన్నాడు, కానీ వాళ్ళు అప్పుడే అన్నం పెట్టడం లేదు. చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడు నీవు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళాలని తెలియజేశాడు. ఈ ఆలోచనే లేదు పేతురికి. ఏం లేదు చెప్పండి? అన్య సంఘానికి సువార్తను అందించాలని కొంచెం ఈ సువార్తైన ఆలోచన కూడా లేదు, అలాంటి కోరిక లేదు, అలాంటి ప్రేరేపణ లేదు. అయితే దేవుడు దర్శనమిచ్చి మరీ మాట్లాడి, అప్పటికి కూడా దర్శనంలో కూడా వద్దనే మాట చెప్తున్నాడు. నిశ్చితమైనది అపవిత్రమైనది నేను తినను అని చెప్పేస్తున్నాడు. 3 సార్లు మాట పలికిన తర్వాత తిను అని దేవుడు చెబుతూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళతో కలిసి వెళ్ళు అని చెబుతూ అద్భుతమైన నడిపించినట్లుగా మనకు తెలియబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనము చేయవలసిన సేవలో